భారత వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. ఒకేసారి బంగాళాఖాతంలో 3 అల్పపీడనాలు ఏర్పడబోతున్నాయంటూ మరో బాంబు పేల్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో పలు జిల్లాల్లో పూర్తి స్థాయిలో అత్యధికంగా వర్షపాతం నమోదైనటువంటి ఆ పరిణామ క్రమంలో భారీ స్థాయిలో వరదలు పోటెత్తినటువంటి నేపథ్యం. ఈ క్రమంలో జనజీవనం అంతా స్తంభించడంతో పాటు ప్రజా రవాణా సైతం పూర్తి స్థాయిలో స్తంభించిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకేసారి 3 అల్పపీడనాలు రాబోతున్నాయి, లేవబోతున్నాయి అనేటటువంటి ఒక వార్త వింటూనే తీవ్ర స్థాయిలో వారంతా భయాందోళన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. వాగుల వంకలు పొంగి పొర్లుతూ పూర్తి స్థాయిలో సాగునీటి రంగ ప్రాజెక్టులను జలకళ సంతరించుకొని పరవలు తొక్కుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ఆగస్టు నెలతో పోల్చుకుంటే సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ అయితే ఒక నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నివేదిక ఆధారంగా దాదాపు ఈసారి బంగాళాఖాతంలో పూర్తి స్థాయిలో 3 అల్పపీడనాలు ఒకేసారి ఏర్పడబోతున్నాయి, తుఫాను సృష్టించబోతున్నాయి, బీభత్సమైనటువంటి వానకు కేరాఫ్గా నిలవబోతున్నాయి ఆ తుఫాన్ అల్పపీడనాలు అంటూ కూడా ఒక బాంబు అయితే పేల్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒడిశా తీరానికి సంబంధించి వాయువ్య బంగాళాఖాతానికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఒక అల్పపీడనం అయితే కేంద్రీకృతమైనటువంటి పరిస్థితి. దీంతో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురు గాలులతో పాటు భారీ వర్షాలు కురుస్తాయన్నటువంటి ఒక వాదనను ప్రస్తుతం ఐఎండీ తెర మీద తీసుకొచ్చింది. ఈ క్రమంలో ప్రజలంతా ఒకంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా ఇప్పటికే విస్తారంగా పలు ప్రాంతాల్లో కావచ్చు, పలు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెయిన్బవలు నిర్విరామంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా జనజీవనం అంతా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే ముంపు గ్రామాల ప్రజల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. మరోవైపు వారంతా దయనీయ స్థితికి చేరుకున్నటువంటి నేపథ్యంలో అర్ధాకలతో అలమటిస్తూ పూర్తి స్థాయిలో కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత 3 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలు ముప్పుతిప్పులు పెట్టడంతో పాటు కామారెడ్డి హెడ్ క్వార్టర్లో పలు కాలనీలతో పాటు కామారెడ్డి జిల్లా అంతా అతలాకుతలమైపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే తెగిపోయినటువంటి రోడ్లతో పాటు తెగిపోయినటువంటి కుంటలు, చెరువులు పూర్తి స్థాయిలో కళావిహీనంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దుర్లభమైనటువంటి దుస్థితికి ఆ ప్రాంతం అంతా చేరుకుంది. ఇప్పటికే క్లౌడ్ బరస్ట్ కారణంగా పూర్తి స్థాయిలో అంటే ఉపరితల ద్రోణి ఆవర్తన ప్రభావం కారణంగా భారీ వర్షాలు కురవడంతో పాటు మరోవైపు క్లౌడ్ బరస్ట్గా ఏర్పడినటువంటి మేఘాలన్నీ కూడా ఒకేసారి కేంద్రీకృతమైనటువంటి వేళ పూర్తి స్థాయిలో భారీ వర్షాలు కూడా నమోదైనటువంటి పరిస్థితి మనం చూస్తాం. చెరువులు కుంటలు తెగిపోయినటువంటి పరిణామం కావచ్చు, మరోవైపు ప్రధాన జాతీయ రహదారులతో పాటు మరికొన్ని స్థానిక రోడ్లు సైతం తెగిపోయినటువంటి నేపథ్యంలో జనజీవనం అంతా ఎక్కడికి స్తంభించిపోయింది. ప్రజా రవాణా కూడా పూర్తి స్థాయిలో స్తంభించిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రధానంగా పేరుగాంచినటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా వరద పోటెత్తుతుంది. మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటకకు సంబంధించి ఇక్కడ సాయిగావ్ ప్రాంతంలో భారీ స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకి అయితే సింగూరు ప్రాజెక్టుకి అయితే ప్రస్తుతం 1,00,000 క్యూసెక్ల వరద నీరు రాబోతుంది. ఈ క్రమంలో సింగూరు గేట్ ఎత్తినటువంటి అధికారులు అయితే నీటిని మాత్రం దిగువకు విడుదల చేస్తున్నారు. నిజాం సాగర్ చెంతకైతే దాదాపు 82,000 క్యూసెక్ల వరద నీరు నేటికి చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాజెక్టు 14 గేట్ల ద్వారా నేటికి నీటి విడుదల కొనసాగుతుంది. గోదావరి నదిలోకి అయితే నీటి విడుదల ఇంకా అధికారులు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే నిజాం సాగర్ పరివాహక ప్రాంతం కావచ్చు, మంజీరా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నది తీరాన ఉన్నటువంటి ముంపు గ్రామాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. భారత వాతావరణ శాఖ ఎట్టకేలకైతే 3 అల్పపీడన ద్రోణి ప్రభావాల కారణంగా భారీ వర్షాలు కురుస్తాయి. అదే సమయంలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక భారీ హెచ్చరిక అంటూ కూడా ఐఎండీ ఇప్పటికే తేల్చి చెప్పింది. తన నివేదికలో మాత్రం స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి. ఈసారి బంగాళాఖాతంలో ఏర్పడబోయేటటువంటి 3 అల్పపీడన ద్రోణి ప్రభావాల కారణంగా దేశవ్యాప్తంగా కూడా భారీ స్థాయిలో వర్షాలు నమోదు కాబోతున్నాయి అంటూ కూడా అదే సందర్భంలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భారీ స్థాయి నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు కురవబోతున్నాయి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వాలు సైతం అప్రమత్తంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ అధికారులు అయితే ఎట్టకేలకైతే పలు సూచనలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యం కావచ్చు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాకు సంబంధించి బాన్సలితో పాటు బీర్కూర్లో ఇవాళ అతి భారీ వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో అక్కడ కుంభవృష్టి వర్షం కురిసినటువంటి నేపథ్యంలో బీభత్సమైనటువంటి భయానక వాతావరణం క్రియేట్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. భారత వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా ఒకంత భయాందోళనకు గురవుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమై కఠినమైన చర్యలు చేపట్టే దిశగా ప్రభుత్వం కూడా అడుగులు వేసినట్టు మనకున్నటువంటి సమాచారం. భారత వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఈసారి పూర్తి స్థాయిలో ఒడిశా తీరానికి సంబంధించి
బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఆవర్తన ప్రభావం కారణంగా పూర్తి స్థాయిలో 3 అల్పపీడనాలు ఏర్పడడమే కాకుండా భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు నమోదవుతాయని ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఒక హెచ్చరిక అయితే జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతో అటు అటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మరోవైపు భారతదేశంలో ఉన్నటువంటి మిగతా అన్ని రాష్ట్రాలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలైతే తీవ్ర స్థాయిలో కింద భయాందోళన పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే కామారెడ్డి జిల్లాను వరద ముంచెత్తింది. కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలు నీట ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు. ఇప్పటికే కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ కూడా తేరుకోలేనటువంటి ఆ పరిణామ క్రమంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పుడు మరో పిడుగు లాంటి వార్తనే చెప్పాలి. బంగాళాఖాతంలో 3 అల్పపీడనాలు ఒకేసారి ఏర్పడబోతున్నాయి అన్న భారత వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఒక్కసారిగా ప్రజలైతే ఒకంత కలవరపాటుకు గురి కావడంతో పాటు తీవ్ర స్థాయిలో భయాందోళన వ్యక్తపరిచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికే ఆ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అప్రమత్తమై ఆ సహాయక చర్యల్లో ముందస్తుగానే కొన్ని ప్రణాళికలు రచిస్తే కనుక ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం, మరోవైపు ఇంకోవైపు పంట నష్టం కూడా జరిగే అవకాశం లేదు. కాబట్టి ఇప్పటికే వరదలు కావచ్చు, భారీ వర్షాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ముంచెత్తుతున్నటువంటి నేపథ్యంలో భారీ వర్షాల విషయం కావచ్చు, వరదల విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. అప్రమత్తంగా ఉండడమే శ్రీరామ రక్ష అంటూ కూడా ప్రభుత్వాలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి బంగాళాఖాతంలో 3 అల్పపీడన ప్రభావాలు చూపబోతున్నాయి. భారీ స్థాయిలో దేశ స్థాయిలో భారీ స్థాయిలో వర్షాలు కురవడంతో పాటు వరదలు కూడా పోటెత్తే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అయితే ప్రభుత్వాలు అప్రమత్తంగా అవడంతో పాటు ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పూర్తి స్థాయిలో భారత వాతావరణ శాఖ మాత్రం ఒక హెచ్చరిక అయితే జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖకు సంబంధించి ఆ హెచ్చరికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజలు మాత్రం ఒక తీవ్ర స్థాయిలో భయాందోళన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టడీ.